పివి సునీల్ కుమార్ పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ముఖ్యంగా వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడు, అది బహిరంగ సత్యమే. గతంలో సిఐడికి ఆయన చీఫ్గా ఉన్న సమయంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారో, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతారో వాళ్ళందరినీ అక్రమంగా అరెస్టు చేసి అర్ధరాత్రులు గోడలు దూకి అరెస్టు చేసి వేధించినటువంటి చరిత్ర సునీల్ కుమార్కు ఉంది. సో అలాంటి పివి సునీల్ కుమార్ అసలు బ్రతుకు ఒక్కొక్కటిగా బయటపడుతుంది. వైసీపీ హయాంలో ఎటువంటి అనుమతులు లేకుండానే దర్జాగా విదేశాలకు చెక్కేశాడు. ఒక దేశానికి వెళ్ళడానికి పర్మిషన్ అడిగి మరొక దేశానికి వెళ్ళాడు. కొన్నిసార్లు పర్మిషన్ అడగకుండా శని ఆదివారాల సమయంలో ఇతర దేశాలకు చెక్కేశాడు. ఒక్కదానికి కూడా లెక్కపత్రం లేదు. ఏ పని మీద వెళుతున్నారనే వివరాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేదు. ఇవి అఖిల భారత సర్వీసు నిబంధనలకు విరుద్ధం. ఒక ఐఏఎస్ అధికారి కానీ ఐపీఎస్ అధికారి కానీ దేశం విడిచి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి ఉండాలి. అది ప్రభుత్వ కార్యక్రమం అయితే ప్రభుత్వమే అనుమతిస్తుంది. లేదు మీ పర్సనల్ కార్యక్రమం అయితే ప్రభుత్వం నుంచి ముందుగా అనుమతి పొంది అప్పుడు విదేశాలకు వెళ్ళాలి. ఇది ఐఏఎస్ ఐపీఎస్లు అందరికీ వర్తిస్తుంది. బట్ సునీల్ కుమార్ 5 ఏళ్లలో 6 నుంచి 7 సార్లు విదేశాలకు వెళితే అందులో సగం సార్లు అనుమతి తీసుకున్నాడు, సగం సార్లు తీసుకోలే. పోనీ అనుమతి తీసుకున్న దానికైనా మీరెందుకు ప్రశ్నిస్తున్నారని మీరు అనుకోవచ్చు. బట్ ఇంగ్లాండ్ వెళ్తానని చెప్పి ఆస్ట్రేలియా వెళ్ళటం, అమెరికా వెళ్తానని చెప్పి స్వీడన్ వెళ్ళటం, ఒక దేశానికని చెప్పి అనుమతి తీసుకుని మరొక దేశానికి వెళ్ళటం అంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో మతలబు ఉంది. బేసిక్గా ఇప్పుడు అనుమానం ఏంటంటే హవాలా రూపంలో అంటే దేశాన్ని దాటించాడా, మనీ ఏమన్నా ఆ దేశం దాటిందా, ఇతర దేశాల్లో ఏమన్నా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ ఏమన్నా పెట్టుబడులు పెట్టాడా అనే కోణంలో కూడా ఇప్పుడు ప్రభుత్వానికైతే అనుమతి కలిగింది. దీని మీద సిసోడియా కమిటీని వేశారు. ఆ సిసోడియా కమిటీ పూర్తి స్థాయి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ప్రస్తుతానికైతే వైసీపీకి అనుకూలంగా వ్యవహరించినటువంటి పివి సునీల్ కుమార్ మీద ఐపీఎస్ మీద అయితే సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వ అధికారాలు ఉపయోగించి సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. అయితే ఇది ఇక్కడతో ఆగింది అనుకుంటే పొరపాటే. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగబోతుంది అనేది వస్తున్నటువంటి వార్త. ఎందుకనంటే మనీ లాండరింగ్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. ఇతర దేశాలకు హవాలా రూపంలో ఏమన్నా అమౌంట్ అటు ఇటు ట్రాన్స్ఫర్ అయిందా, జగన్మోహన్ రెడ్డి తరపున కానీ వైసీపీ నేతల తరపున కానీ ఏమైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డా, లేదా పివి సునీల్ కుమార్కు ఇతర దేశాల్లో ఏదైనా వ్యాపారాలు ఉన్నాయా, ఎట్లన్నా పెట్టుబడులు పెట్టాడా, సో వీటికి సంబంధించి కూడా విచారించాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగే అవకాశం అయితే కనపడుతుంది. అయితే దీని మీద సునీల్ కేవలం సరే ఇదొక్కటే కాదు, పివి సునీల్ భార్య కూడా పివి సునీల్ మీద తీవ్రమైన నేరారోపణ చేసింది. ఆల్రెడీ ఆ కేసు కోర్టులో కూడా ఉంది. వాస్తవానికి పివి సునీల్ని సస్పెన్షన్లో ఉంచాలి, ఎందుకంటే తన భార్య వేసినటువంటి కేసు కోర్టులో ఉంది. సో వాస్తవానికి తన అధికారాన్ని ఉపయోగించి ఆ కేసును అడ్డుకుంటున్నాడు అనేది వాదన. అంతెందుకు రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మాజీ ఐఏఎస్ అధికారి. ఆయన కూడా ఇలాంటి అధికారులు అంటే డైరెక్ట్గా ఆయన ఎక్కడ పేరు మెన్షన్ చేయలేదు, కానీ ఇలాంటి అధికారులు కులం కార్డు వాడుకుని తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వారిని పూర్తిగా ఐఏఎస్ ఐపీఎస్ల నుంచి బర్తరఫ్ చేయాలి, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని అని చెప్పి ఇండైరెక్ట్గా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అది వైరల్గా మారింది. సో దీనికి సంబంధించిన వచ్చిన వార్తను మనం ఒకసారి పరిశీలిస్తే వైపీఎస్ సునీల్పై వేటు, అంటే ఐపీఎస్ని వైపీఎస్గా మార్చారు. సిఐడి మాజీ చీఫ్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. 5 ఏళ్లలో 6 సార్లు విదేశీ పర్యటన. ఒక దేశానికి వెళ్లేందుకు పర్మిషన్ పొంది వేరొక దేశానికి వెళ్లిన సీనియర్ ఐపీఎస్. అనుమతి లేకుండానే కొన్నిసార్లు ప్రయాణం. అఖిల భారత సర్వీసు నిబంధనల ఉల్లంఘన నిర్ధారించిన సిసోడియా కమిటీ. విదేశాల్లో వ్యాపారాలు, బంధువులు ఉన్నట్లుగా అయితే పలు అనుమానాలు ఉన్నాయి. విదేశాల నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఆన్లైన్లో కూడా పంచారు అనేది ఒక ఆరోపణ. అది ఆయన వ్యక్తిగతంగా పంచాడా, పార్టీ పేర్లతో పంచాడా, సంస్థల పేర్లతో పంచాడా అనేది తేలాల్సి ఉంది. దీంతో త్వరలో రంగంలోకి ఈడీ కూడా అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది. జార్జియా వెళ్తామని అనుమతి తీసుకుంటారు కానీ దుబాయ్ వెళ్తారు. అమెరికా వెళ్లేందుకు అనుమతి తీసుకుంటారు కానీ ఇంగ్లాండ్లో పర్యటిస్తారు. 2 రోజులు సెలవు వస్తే అనుమతి తీసుకోకుండానే స్వీడన్ చెక్కేస్తారు. ఇవన్నీ ఎవరో అంతర్జాతీయ డాన్ చేసిన విన్యాసాలు అనుకుంటే పొరపాటే. ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి వైపీఎస్ ప్రముఖుడు పివి సునీల్ కుమార్ లీలలివి. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన్నైతే సస్పెండ్ చేసిందని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది. అంటే క్లియర్
క్లియర్ కట్టుగా పివి సునీల్ అనే వ్యక్తి పూర్తిగా అఖిల భారత సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారు. ఇది నాటి ప్రభుత్వానికి తెలియదా అంటే తెలుసు. ఒక ఐపీఎస్ అధికారి ఎక్కడికి వెళ్తానని అనుమతి తీసుకున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, దానికి సంబంధించిన వివరాలు ఇచ్చాడా లేదా అనేది ఏ రోజు కూడా వాళ్ళు చేయలే. రెండోది, అసలు వాస్తవానికి ఇన్నిసార్లు ఒకవేళ వ్యక్తిగత పని అయినప్పటికీ కూడా ఇన్నిసార్లు విదేశీ పర్యటనలకు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ మీద నిఘా ఉంటుంది. ఇప్పుడు అనుమానం కూడా ఏంటి, ఇతనికి విదేశాల్లో వ్యాపారాలు ఉండొచ్చు, విదేశాల్లో ఇతనికి బినామీలు కూడా ఉండొచ్చు, లేదా ఇతర బంధువుల పేరు మీద ఏమైనా అక్కడ బినామీలుగా ఉంచి ఏమైనా వ్యాపారాలు నడుపుతున్నాడా అనే అనుమానాలు కూడా నేడైతే రావడం జరిగింది. ఇదే అనుమానాన్ని సిసోడియా కమిటీ కూడా వ్యక్తపరచడం జరిగింది. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉందనేది తెలుస్తుంది. ఇక రఘురామకృష్ణరాజు విషయంలో కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి స్వయంగా రఘురామకృష్ణరాజే A1గా సునీల్ కుమార్ పేరునైతే మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో పాటు చాలామంది ఉన్నారనుకుంటే అది వేరే విషయం. పైగా ఈ సునీల్ కుమార్ ఏం చేస్తాడంటే కులం కార్డు వాడతాడు. వాస్తవానికి నువ్వు తప్పు చేసుంటే కులం నేను కాపాడదు. అగ్రవర్ణ కులమైనా లేకపోతే ఎస్సీ ఎస్టీలైనా బీసీలైనా ఓసీలైనా ఎవరైనా తప్పు చేస్తే తప్పే. నేను అగ్రవర్ణానికి చెందినవాడిని కాబట్టి నన్ను ఏం చేయొద్దన్నా కుదరదు, లేదా నేను కింది వర్గానికి చెందిన వాడిని కాబట్టి నన్ను వదిలేయాలన్నా కుదరదు. చట్టం అందరి ముందు సమానమే, చట్టం ఎవరి చుట్టం కాదు. మనం పదే అన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం కదా. అది పివి సునీల్కైనా అలాగే వర్తిస్తుంది, నాకైనా అలాగే వర్తిస్తుంది, వినే మీకైనా అలాగే వర్తిస్తుంది, ముఖ్యమంత్రికైనా అలాగే వర్తిస్తుంది. ముఖ్యమంత్రికి కూడా ప్రత్యేక అధికారాలు ఏమి ఉండవు. ఒకవేళ దుర్వినియోగం చేస్తే, అధికార దుర్వినియోగం చేస్తే ఆయన కూడా చట్టం ముందు నిలబడాల్సిందే. సో అంతేగాని ఇక్కడ కులాలు మతాలు అనేది సంబంధమే లేదు. ఒకవేళ ఎవరినైనా కులం మతం పేరుతో టార్గెట్ చేసి వేధిస్తే అది వేరే విషయం. బట్ ఇక్కడ పివి సునీల్ అనే వ్యక్తి గత 5 ఏళ్లలో చేసిన అరాచకాల మీద మాత్రమే కేసులు నమోదు చేశారు. దాన్ని బేసుకుని మాత్రమే సస్పెండ్ చేశారు. మళ్ళీ దీనికి తెలంగాణకి చెందినటువంటి కొంతమంది వాదులు ఎస్సీ కులానికి చెందినటువంటి ఐపీఎస్ అధికారి మీద వేధింపులు తగవని చెప్పి ఆయన మాట్లాడాడు. మరి ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి ఐపీఎస్ అధికారి ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేయవచ్చా? దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఏ రోజు నోరు మెదపకుండా వదిలేయచ్చా? మరి ఆ రోజు దళితులకు శిరోముండనం చేసినప్పుడు ఏమైపోయారు వీళ్ళంతా? దళితుల్ని దారుణంగా ఊచకోత కోసినప్పుడు ఏం చేశారు? దళితుల్ని చంపి వాళ్ళ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైపోయారు? మరి అంటే సునీల్ కుమార్ ఒక్కడే దళితుడా? ప్రజలు దళితులు కాదా? అన్యాయం ఎవరికి జరిగినా ఖండించాలి, దానికి కాదనే పరిస్థితి లేదు. పివి సునీల్కి జరిగింది అన్యాయం కాదు. ఇప్పుడు ఒకవేళ తెలంగాణకి చెందినటువంటి ప్రసిద్ధుడు అంటే ఎవరైతే పివి సునీల్ వెనకేసుకొస్తున్నాడో ఆ వ్యక్తి చెప్పగలదురా గతంలో పివి సునీల్ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని? అధికార దుర్వినియోగానికి పాల్పడటం తప్పే కదా. ఏదేమైనా మొత్తంగా పివి సునీల్ మీద వచ్చినటువంటి ఆరోపణల కారణంతో ఆయనైతే రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. వీటన్నిటి మీద పూర్తి స్థాయి విచారణ కూడా సాగించాలని చెప్పి ఆదేశాలు వచ్చినట్టుగా సమాచారం. త్వరలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా పివి సునీల్కి చెందినటువంటి ఆస్తుల వివరాలు, గతంలో ఆయన విదేశాల్లో నిర్వహించినటువంటి కార్యకలాపాలకు సంబంధించి కూపీ లాగే అవకాశం అయితే ఉంది.